అచ్చో ఆ కొబ్బరి మోసం ఏంట్రా పొలం మధ్య కోసం వచ్చావా? కాదురా చిన్నగా ఒకసారి పిలుచుకు రమ్మన్నారు. వచ్చేసింది కబురు వచ్చేసింది. అట్ట భయపడతావేటి? అల్లేం కొరుకు తింటారా? ఎల్లు ఎల్లు. పవరా వాళ్ళు రమ్మంది నిన్ను కాదురా సీతాలని. సీతాలే త్వరగా పంపించు, నేను వెళ్ళొస్తా. సీతాలు నిన్నేంటి పిలిచింది? చూసావా చదువుకున్నాళ్ళనే తప్పెవరితో ఇట్టే కనిపెట్టించారు. వెళ్ళు. నాకేదో భయంగా ఉంది మావా. అట్ట భయపడతావంటే వాళ్ళు ఏమైనా కొరుకు తింటారా? వెళ్ళు. పోనీ అదేదో నువ్వు వెళ్ళి మాట్లాడి రాకూడదంటరా? పిలిచింది ఎన్ని క్యాష్ మాస్టర్ గారు నాకు బోర్డు పని ఉంది. వెళ్తాలే, నాకేం భయమా? వెళ్తున్నా. చెప్పావుగా వెళ్ళు. బీరకాయలు బెండకాయలు. మా సీతాన్ని ఎక్కడ చూసామంటారా? అదే నేను చూడలేదే. బీరకాయలు బెండకాయలు వంకాయలు. మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. నేను ఎప్పుడు పొరపాటు పడు. ధనాలయ్యా. ఓహో కొండయ్యా రా. అసలేమో తిరణాల్లో అన్ని సినిమా బోళ్ళు పాటలు వేస్తున్నారయ్యా. మనం సినిమాలో చేసినట్టు డాన్స్ కూడా చేసి చూపిస్తే జనం ఎరబడి సినిమాకి వస్తారేమో అని అనిపించి. ఏదో తప్పైపోయింది బాబు, ఈ పనులను తీసేయబాకండి. మేము నలుగురం దీని మీద బతుకుతున్నాం బాబు. నిజమే, కానీ మరి ఈ పని నుంచి తీసేయాలనుకుంటున్నావే బాబు గారు? ఏం లేదయ్యా, రేపు నేను తీయబోయే కొత్త సినిమాలో హీరోయిన్ ఓ పల్లెటూరు పిల్ల. ఆ వేషానికి మీ సీతాలను తీసుకోవాలనుకుంటున్నాను. ఎట్ట కనిపెట్టేశారో కానీ బాబు, మా సీతాలు చిన్నప్పటి నుంచి ఇంటే. ఒక్కసారి చూస్తే కానీ బాబు ఇట్టే పట్టేస్తుంది. మస్తు సినిమాలు యాక్షన్ చేసినట్టు చేసేస్తుంది బాబు. నాలిసి మా పక్కన తిరుగుతుంది, మేము కనిపెట్టలేకపోయాం. పెద్దలు మీరు ఇట్టే కనిపెట్టేశారు. సరేగానే ఏమన్నా చదువుకుందా? 6వ క్లాస్ అయిపోయింది బాబు. భారత భావతాలు ముందు నుంచి వెనక్కి ముందుకి ఒప్ప చెప్పేస్తుంది. ఇక వంట వరకు కుట్లు వెళ్ళి తప్పక్కర్లేదు బాబు. మొగరు రుద్దుకుని పొగలు రాసుకుంటే గుమ్మడి పువ్వులే ఉంటుంది. సీతలో అదేంటి అదే అది కృష్ణవేళ్ళ పిచ్చమ్మ యాక్షన్ చేయలే. ఎంత బాగా చేస్తుంది అనుకున్నారు. సీతలో ఆ సిగ్గుపడి పారిపోవడం చూసారా బాబు గారు? కింద దూరం మన ఆలో సినిమా చూడండి, అందులో హీరోయిన్ ఇట్టగా సిగ్గుపడి పారిపోద్ది. ఇప్పుడు చూపిస్తాను అనమాట. సరే, మీరు హైదరాబాద్ ఎప్పుడు రాగలరు? మరి ఎప్పుడంటే అప్పుడే బాబు. ఇప్పటికిప్పుడంటే ఇటు నుంచి వెళ్ళిపోవడం. నేను ఊరు వెళ్ళి నా పనులు చూసుకొని 10-15 రోజుల్లో ఉత్తరం రాస్తాను. ఉత్తరం అందిన వెంటనే బయలుదేరి వచ్చేయండి. అట్టాయి బాబు. ఒరే కొండ, నక్కని దొక్కొచ్చావురా. సీతామహాలక్ష్మి హీరోయిన్ అయిపోయింది. వెళ్ళి చాలు బాబు. సీతామహాలక్ష్మి హీరోయిన్ ఏమన్నారా? సీతామహాలక్ష్మి హీరోయిన్ అది కళ్ళదే తెలుసుకోవా? కనకమ్మా పంచరా చూస్తున్నావా? ఏమరా పన్నాయి నోరు చెప్తావు? రారా వస్తున్నా వస్తున్నా మంచిదే. అరే ఏమన్నా అందరికి తొలమంతా కలిపోసేరా కలిసంత మందే. ధర్మం చేస్తున్నావు ఏంటంటే? సీతామహాలక్ష్మి హీరోయిన్ చెప్పరా? మా అయ్యగారింటికి సినిమా డైరెక్టర్ మూర్తి గారు వచ్చారు. సీతామహాలక్ష్మి హీరోయిన్ సీతామహాలక్ష్మికి హీరోయిన్ యాసం ఇస్తాను గట్టిగా చెప్పారు. హీరోయిన్ యాసం గట్టాక మన ఊరు తీసుకొస్తాను. అప్పుడు ఊరంతా పూలు పరిచేయాలా, పన్నీరు వర్షం కింద కురిపించేయాలా. టక్క నచ్చుతుంటే పుటోల్లాగేయాల. పుటోలు నాకంటే ముందు వచ్చింది. మీకు ఎవరికన్నా కనపడిందిరా మా సీతాలో? సీతామహాలక్ష్మి హీరోయిన్. సీతాలో ఏమిటే సీతాలో, నీ కోసం ఊరంతా ఎదుగుతుంటే అదేమిటే అట్టరుని ఎక్కడో పోయి కూర్చున్నావు? అసలు ఈ ఛాన్స్ తగిలిందంటే కొండకి డాన్స్ చేయాల్సింది పోయి. ఇక తెలంగాణ ఉత్తరం రాజస్థాన్ తయారుగా ఉండమన్నారు. మనం పెట్టే బేర సర్దేసుకుని ఇగో ఇంటికి వెళ్ళంగానే ఈ చీర సెలవు చేసుకుని దాచి ఓ 50 రూపాయలు పోతే పోయినాయి. ఇంకో 2 చీరలు ఏం చేస్తాను. ఆ లంగాలు ఏం కట్టుకుంటే బాగుండదు. నువ్వు మరీ పొట్టిగా చిన్నపిల్లలా కనపడతావు. నువ్వు ఊరుకో మావా, అల్లేదో నవ్వుతాలు కట్టాను. నవ్వుతాలేంటి? నవ్వుతాలు పెద్దలుగా నవ్వుతాలు ఉండవు. నాళ్ళు మే అదవరం కాబట్టి నువ్వు మాకు మామూలు సీతాల్లా కనపడ్డావు.
వాళ్ళ చుట్టారు ఇష్ట కనిపించేసారు పెద్ద ఇచ్చారు. నువ్వు కూడా ఏంటి మావా, నాకేంటి సినిమాలేంటి? ఏమిటో మహాజనంగానే నా చేతులు గసగసలు ఆడిపోతున్నాయి. ఎప్పుడు నీ పోటర్ అందంగా నా చేతులతో అతికిస్తానా అనిపిస్తాను. నీ సినిమా మొట్టమొదటి రోజున మొదటి టికెట్ కొనుక్కుని రూపాయి గలాసులో కాలు ఉక్కుంటూ ఎప్పుడు కూర్చుంటానో ఏమిటో చేతాను. అవునే, మన సినిమా ఎన్నాళ్ళు అయిపోతుందంట? నేనేస్తేగా అయిపోవడానికి. అయితే చేయవా? నేను చెయ్యి, నాకు భయం. భయం గీయాలంటే ఒక చోట నెలలో లేకపోతే దయ్యం దిగిపోదు. అమ్మాయి అవును మావా, మన సీత చాలా అదృష్టవంతురాలు. సినిమాలు ఎంతో గొప్పదైపోతుంది మూర్తి గారు దీవించారు. గౌరమ్మ అత్త, నువ్వు మావ కూడా సలగా దీవించేస్తే ఇక దానికి తిరుగులేదు, వెళ్ళిపోతుంది. అంటే అలా పైకి వెళ్ళిపోతుంది అనమాట. బంగారే, ఒళ్ళో పిల్ల గొప్పతనం ఊళ్ళో వాళ్ళు చెప్పేదాకా తెలుసుకోలేకపోయాం. మహాలక్ష్మి కలన్న పిల్ల అక్క మాట్లాడుతుంది పోయామంటే తీసుకెళ్ళి తెచ్చి. దాదా అత్త, ఇవాళ మనకి పండగ, కోడిని కొయ్యాల్సిందే. సర్లేరా, నువ్వు పదమ్మా. మావా, మరి 15 రోజులు మనం పట్టణం వెళ్ళిపోవాలా? ఏంటి ఏంటి ఈ బాధనగానే నీ కాలు చేతులు ఆడినట్టున్నాయి. నాకు తెలుసు తెలుసు. అప్ప కళ్ళు మండిపోతున్నాయి మామ. ఇప్పుడు 3 సార్లు రుద్దాం, ఇంకెన్ని సార్లు? ఊరుకోవే, ఊరికంతా శుభ్రంగా పోయి ముఖం తెల్లగా వచ్చేయతో నీళ్ళు పోసేస్తున్నాను. నోరు మూసుకొని నోట నిలిపోతాయి. ఏంటి ఏంటి? అయ్యో, తుమ్మకూడదు, అపశకునం. పోయిందిలే. నాకు ఈ 2 జల్లు ఏం బాగలేవు. 2 జల్లే ఇప్పుడు పాసనం. ఏం పేసరా? ఏంటి వింటున్నావా? ఆయనేవో పెద్ద పెద్ద మాటలని చెప్తా ఉంటారు. అవన్నీ విని కంగారు పడకూడదు. జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే సులభంగా అర్థమైపోతుంది. ఏంటి ఏంటది? చెప్పులు కరుస్తున్నాయి. ఏ కరవు? అది తీసుకో, అలవాటు అయిపోద్ది. తీసుకో తీసుకో. అది అప్పుడేమో అది ఏం చెప్పి నువ్వు జాగ్రత్తగా విని ఏం చెప్పటం పరిగెనాడు. ఇట్టా అంతే. అత్తడి మాత్రం బ్రహ్మాండంగా ఉందమ్మా. నమస్కారం మాస్టర్. ఎవరు? ఏమిటే సీతాలు, ఈ వేషం ఏమిటి, ఈ పౌడర్ ఏమిటి? నువ్వేగా రాసింది. కాస్తే రాసావు గాని ఇలాగా నువ్వు రా లోపలికి. అవును, పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యావు, ఏమిటి విశేషం? అలాగా అయితే మన సీతాలు మంచి యోగ జాతకురాలన్నమాట. కానండి అయ్యా, దాని మాటే కొంచెం తిరగాసండి. నాలిక మా మందం. నాకు తెలుసు ఇలాగే. అందుకని మీరు ఆ నాలికను కొంచెం గట్టిపర. ఏమంటున్నావురా? మీరు ఆ నాలికను కొంచెం చిత్రకు పట్టేసి మంచి మంచి అక్షరాలు భాష నేర్పేశారంటే మీ పేరు చెప్పుకుంటాను. విన్నానమ్మా, మనవాడు ఇప్పుడే గంట కొట్టాడు. కళ ప్లాట్ఫారం మీదకి వచ్చేసింది. ఇక గాత్రమే ఔటర్ సిగ్నల్లో ఉందన్నమాట. దాంతే ఉందిరా, ఇది మన చేతిలో విద్య. రామరా. మంచి పాటలు నేర్పు నాన్న. అలాగేనమ్మా, అలాగే. ఏది మహాభారతంలో ఏమిటి? మహాభారతంలో డీజల్ ఇంజన్ లాంటి పద్యం ఒకటి చెప్తాను. తన కోర్వీధర తన కోర్వీధర ధర ధర సారసాను రుచిమత్ సారసాను రుచిమత్ గాంధీవ నిర్ముక్త పత్రి నిపీతారుణ వారి శేషము పతత్రివ్రాతము ద్రావు ద్రావు అయ్యని నా తోడ చతుర్దశబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల రూపడంతు బలవత్ సంగ్రామ రంగంబున భయపడి పారిపోయారు నాన్న. అయినా ఈ రోజుల్లో ఇలా నోరు తిరగని పద్యాలు ఎవరికి కావాలి చెప్పు? అదేమిటమ్మా, విశ్వక్సేనుడు అని స్వచ్ఛంగా పలకగలిగితే రాముడు అనే పేరు ఇట్టే వచ్చేస్తుంది. నిజమేననుకోండి, కానీ మరి దానికి నోరు తిరిగే పాటలో అంటే భావగీతాలు అన్నమాట. అది ఎట్లా ఉంటుందో? భావగీతాలంటే భావం మీద పాటలే తేలికనే ఉంటాయి.